Telangana Rashtra Special Chief Secretary to Government Home Department and DGP designate Sri C.V. Anand Garu, my batchmate and director Raja Bahadur Venkat Ramareddy, Telangana State Police Academy, Srimati Abhilasha Vishnu Garu, ikkudunnaటువంటి senior colleagues and junior colleagues and all the ఇక్కడ వచ్చినటువంటి అందరూ అతిథులకు పరేడ్లో భాగస్వాములైనటువంటి అందరికీ కూడా నమస్కారం. గుడ్ మార్నింగ్. ఐ heartily congratulate Amaran Bhatt, the parade commander, for an very impressive show and also his men on parade and women on parade. Thank you very much for a grand farewell parade. I thank DG Law and Order Mahesh Bhagwat and Director TGPA for this. Last 32 ఏళ్ల పైన ఉన్నటువంటి అండ్ 30 years ఆఫ్ యాక్టివ్ పోలీస్ లైఫ్లో ఎన్నో అనుభవాలు, ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో తీపి గుర్తులు, ఎన్నో ట్రబుల్స్, ట్రావెల్స్, ట్రిబులేషన్స్ అన్నిట్లో కూడా నాతో ముందుండి వెనుకుండి పక్క నుండి నడిపించినటువంటి వెన్ను తట్టిన వాళ్లకు, దారి చూపిన వాళ్లకు, సీనియర్స్కు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. వారి చూపినటువంటి గొప్ప పథంలోనే పోలీస్ డిపార్ట్మెంట్ నడిపిస్తుందని చెప్పి అధికారులు నడిపిస్తున్నారని చెప్పి అనుకుంటున్నాను. ఇంతకుముందే శ్రీ సివి ఆనంద్ గారు చెప్పినారు, ఉన్న పరిస్థితులు 90s 70sలో ఎట్లా ఉండే, 80sలో ఎట్లా ఉండే, 90sలో ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా మారిపోయినాయి. ఆ రోజులకి ఈ రోజులకి పోలీసింగ్లో ఎంత తేడా వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే దానికి ఒక ప్రత్యక్ష సాక్షులమే కాకుండా దాంట్లో ఆ మార్పుల్లో భాగస్వాములు అయిన వాళ్ళు మేము. ఆ మార్పులను ముందుకు తీసుకొని యంగ్స్టర్స్ చాలామంది ఉన్నారు. ఆ మార్పులను గమనంలోకి కొత్త ఐడియాస్తోని, కొత్త ఇన్నోవేషన్స్తోని పీపుల్ సెంట్రిక్ పోలీసింగ్ చేయాలని చెప్పి సూచిస్తున్నాను. ఇంతకుముందు తెలంగాణ రాష్ట్రం వచ్చిన కొత్తల పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్నది ఒక నినాదంగా ఉండే. దానికి కారణం ఉంది. అంతకుముందు 13-14 ఏళ్ల పాటు 16 ఏళ్ల పాటు నడిచినటువంటి తెలంగాణ ఉద్యమంలో ఆ ఉద్యమాన్ని అణచివేసేందుకని చెప్పి పోలీసులు ఒక రకంగా అప్పటి వ్యవస్థలకు సహకరించను అన్నటువంటి అగ్రత ముఖ్యంగా తెలంగాణ పోలీసుల మీద ఉండేది. దాంతో ప్రజలకు, ఉద్యమకారులకు, పోలీసులకు మధ్య దూరం పెరిగిపోయింది. ఆ దూరాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో పోలీసులే ప్రజలు, ప్రజలే పోలీసులు అన్న ఉద్దేశంతో ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్న విధానాన్ని తీసుకొస్తే ఆ గ్యాప్ తగ్గిపోతుంది. ఆ ఉన్నటువంటి దూరం ఏదైతే ఉందో అది తొందరగా దగ్గరైపోతుంది. ప్రజలు, పోలీసులు కలిసి పనిచేసే అవకాశం వస్తుంది. తెలంగాణను ఇంకా బాగా ముందుకు తీసుకుపోయే అవకాశం వస్తుంది అన్న ఉద్దేశంతో ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్న కాన్సెప్ట్ని అప్పుడు మనం ప్రవేశపెట్టినాం. అయితే దాన్ని కొంత దురభిప్రాయం ఏర్పడ్డది. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే అందరితో ఫ్రెండ్లీ ఉంటారా, నేరస్తులతో కానీ క్రిమినల్స్తో కూడా అట్లాంటి పరిస్థితి ఉంటుందా, అది కరెక్ట్ కాదేమో అన్నది ఒక సూచన వచ్చింది. సరే, అది ఎవరెట్లా అర్థం చేసుకున్నా కానీ దాని నుంచి దూరం ఉంటేందుకని చెప్పి నేను వచ్చిన కొత్తలోనే, డీజీపీగా పదవి స్వీకారం చేసిన కొత్తలోనే ఫ్రెండ్లీ పోలీసింగ్తో పాటుగా సిటిజన్ సెంట్రిక్ పోలీసింగ్, పీపుల్ సెంట్రిక్ పోలీసింగ్ చేయాలి. దాన్ని సిటిజనే కేంద్రకంగా, సిటిజనే మూలంగా, సిటిజనే సెంట్రల్గా ఉండే అటువంటి పోలీసింగ్ చేయాలి. చట్టానికి అనుగుణంగా, విధానాలకు అనుగుణంగా, నిబంధనలకు అనుగుణంగా మనం పనిచేయాలి అన్న ఉద్దేశంతో సిటిజన్ సెంట్రిక్ పోలీసింగ్ అనే దానికి మనం శ్రీకారం చుట్టినాం. అది కొత్తదేం కాదు, పాతదే. దాంట్లో భాగంగా లాస్ట్ 1 month నుంచి పూర్తిగా ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా, ప్రభుత్వానికి, గవర్నమెంట్ పోలీస్ శాఖకు చెడ్డ పేరు రాకుండా ఉండేట్టుగా సిటిజన్ సెంట్రిక్ పోలీసింగ్ నడిపించినాం. అట్లాగే దాంతోపాటుగా శరవేగంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ముఖ్యంగా పోలీసింగ్లో
కూడా తమను తాము వేగంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పోలీసులు కూడా మారాలి కాబట్టి ఫ్యూచర్ రెడీ పోలీసింగ్ను కూడా రెడీ చేయాలనే ఉద్దేశంతో మనం రిట్రీట్ అనే ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఫ్యూచర్ రెడీ పోలీసింగ్ రానున్న ఫ్యూ ఇయర్స్, ఒక డికెడ్ కావచ్చు, హాఫ్ డికెడ్ కావచ్చు, 20 years కావచ్చు, వాటికి తగ్గట్టుగా మన పోలీస్ శాఖను మార్చాలి, ఆ ఫ్యూచర్కు రెడీగా ఉంచాలి మన పోలీస్ శాఖను అని చెప్పి మనం కూడా దానికి సంబంధించినటువంటి కొన్ని తీర్మానాలు చేసుకున్నాం, కొన్ని కాన్సెప్ట్ పేపర్స్ తయారు చేసుకున్నాం, దాన్ని గవర్నమెంట్కి పంపించినాం. నేను ఎంతగానో ప్రేమించినటువంటి తెలంగాణ రాష్ట్రానికి టీనేజ్ అప్పటి నుంచి తెలంగాణ వీరు తెలంగాణగా ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ వీరు తెలంగాణ అయితేనే బాగుంటుందన్న ఉద్దేశంతో ఉండేవాడిని నేను. అట్లాంటి నాకు అత్యంత ప్రియమైనటువంటి నా రాష్ట్రానికి నన్ను డీజీపీగా నియమించి హెడ్ ఆఫ్ పోలీసుగా నియమించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి నా మనపూర్వకమైనటువంటి అభినందనలు. అట్లాగే ప్రభుత్వానికి కూడా. అట్లాగే లాస్ట్ 30 yearsలో చాలా గవర్నమెంట్స్ అన్నీ కూడా అత్యంత కీలకమైన బాధ్యతలు నాకు అప్పగించినాయి. ఆ బాధ్యతలు అప్పగించినందుకని చెప్పి, నన్ను నమ్మినందుకని చెప్పి, నన్ను పైన విశ్వాసం ఉంచినందుకని చెప్పి అట్లా అప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా నా యొక్క ధన్యవాదాలు. అట్లాగే ముందు నుంచి కూడా ఫస్ట్ డే నుంచి కూడా ట్రైనింగ్ డేస్ నుంచి కూడా నన్ను తప్పుటడుగులు వేస్తున్న టైంలో కూడా మళ్ళీ ముందు నుండి హ్యాండ్ హోల్డ్ చేసి, గైడ్ చేసి, డైరెక్ట్ చేసి ముందుకు తీసుకొచ్చినటువంటి ఎందరో ఆఫీసర్లు ఉన్నారు. వాళ్ళందరూ కూడా నా యొక్క మనపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అట్లాగే ఈ స్థానంలో రావడానికి కారణమైనటువంటి గురువులు ఉన్నారు. ఆ గురువులకు కూడా నా యొక్క పాదాభివందనాలు. యంగ్ ఆఫీసర్స్ చాలామంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా రానున్న రోజులలో ముఖ్యమైన పొజిషన్లకు పోతారు. పోలీసింగ్కి వాళ్ళే భవిష్యత్తు. రానున్న పోలీసింగ్కి వాళ్ళకి నేను కోరేది ఏమిటంటే, మీకు చాలా అద్భుతమైనటువంటి తెలివితేటలు ఉన్నాయి, చాలా ఐడియాస్ ఉన్నాయి. వాళ్ళతో గమనిస్తుంటే మాట్లాడుతున్నప్పుడు, జిల్లాలో విజిట్ చేసినప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు చాలా ఇంప్రెసివ్ ఐడియాస్ ఉన్నాయి వాళ్ళకు. ఆ ఐడియాస్ని వాళ్ళు కార్యరూపంలోకి దలసాలే, నిబంధనలకు దాటకుండా, నిబంధనలకు అనుగుణంగా వాళ్ళని కార్యరూపంలోకి దలసాలని చెప్పి, వాటిని ముందుకు తీసుకుపోవాలని చెప్పి, పోలీస్ శాఖకు ఒక వెలుగు కావాలని చెప్పి నేను వాళ్ళని కోరుతున్నాను. మనం చేసిన పనుల వల్ల మనకు పబ్లిసిటీ రావాలి. పబ్లిసిటీ ఓరియంటెడ్ పోలీసింగ్ కాకుండా పబ్లిక్ ఓరియంటెడ్ పోలీసింగ్ చేయండి. అది చాలా కీలకం. మనం చేస్తున్నటువంటి పనుల పరంగా మన వెంబడి మీడియా ఉండాలి, పబ్లిసిటీ రావాలి, కానీ పబ్లిసిటీ కోసం పనులు చేయకూడదు, దాని దూరంగా ఉండాలని చెప్పి నేను వాళ్ళకి సూచిస్తున్నాను. అట్లాగే మీ సబార్డినేట్స్ లేకపోతే జూనియర్ కలీగ్స్ చాలామంది ఉంటారు డిపార్ట్మెంట్లో. వాళ్ళను డిమీన్ చేయొద్దు, బిలిటిల్ చేయొద్దు. తప్పులన్నా ఉంటే వాళ్ళని పక్కకు తీసుకెళ్ళి సరి చేసే ప్రయత్నం చేయండి, కానీ అందరి ముందు డిమీన్ చేయటము, బిలిటిల్ చేయటము అది కరెక్ట్ కాదు. పవర్ అంటే అది రెస్పాన్సిబిలిటీ, రెక్లెస్నెస్ కాదు. పవర్ అంటే అధికారం అంటే గౌరవంతో బతకడం కానీ, గౌరవం చూపించడం కానీ, రెక్లెస్నెస్గా ఉండడం, ఒకరి పట్ల తక్కువ చేయడం అది కాదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఉద్యోగం చేస్తారని చెప్పి నమ్ముతున్నాను. అట్లాగే ఈ లాస్ట్ 32 yearsలో నా వెంబడి నిలిచిన వాళ్లకు, మనం చేసిన ఏ విజయాలైనా కానీ, సాధించినటువంటి ఏ విజయాలైనా కానీ సింగిల్గా వచ్చినాయి కావు, అందరితో కలిసి వచ్చినాయి. ఇవంతా కూడా సమిష్టి కృషి, ఒకరి వ్యక్తి వచ్చినాయి కావు. ఆ సమిష్టి కృషిలో భాగమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా వెంబడి నిలిచిన వాళ్ళకు ముందే చెప్పినట్టుగా ముందున్న వాళ్ళకు, వెనుకున్న వాళ్ళకు, పక్కన్న వాళ్ళకు, వెన్నుతట్టిన వాళ్ళకు అందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ లాస్ట్ 32 yearsలో అంతకంటే ముందు కూడా నన్ను ప్రోత్సహించినటువంటి నా కుటుంబ సభ్యులకు కూడా నా యొక్క ధన్యవాదాలు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. లాస్ట్లో ఒక మంచి కాంపిటెంట్ అధికారి తెలంగాణ రాష్ట్రానికి డీజీపీగా కాబోతున్నారు. వారికి వారి కుటుంబ సభ్యులకు నా అభినందనలు. అట్లానే వారి టెన్యూర్ కూడా అద్భుతంగా ఉండాలని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై తెలంగాణ. గౌరవనీయులు నేటి ముఖ్య అతిథి, డీజీపీగా బాధ్యతలు పాదముద్ర వేసిన ప్రతి చోట పనిముద్రతో తెలంగాణ సమాజాన్ని నడిపించిన బి శివధర్ రెడ్డి గారి సందేశంలో మంచి పని చేద్దాం, మంచి పేరు బై ప్రోడక్ట్గా సహజంగా వస్తుంది, కార్యాచరణ ప్రధానం అని తెలంగాణ పోలీసు కీర్తికి స్ఫూర్తివంతమైన సందేశం అందించారు ఇద్దరు పెద్దలు. విశేషం ఏంటంటే, ఇప్పుడు వేదిక పైన ఇద్దరు పెద్దలు కూడా ఈ నేల తల్లి చల్లని కడుపున పుట్టిన బిడ్డలు కావటం. డీజీపీగా బాధ్యతను నిర్వహించి మాకు ఆశీర్వాదం అందించిన వారు
డీజీపీగా బాధ్యతలు నిర్వహించబోతోన్న మన కుటుంబ పెద్ద. ఇద్దరికీ ప్రత్యేక నమస్సులు. Thank you, DGP sir. Now we have the presentation of mementos. I request Abhilasha Best ma'am to do the honors. అభిలాష మేడం గారితో పాటు మహేష్ భగవత్ గారు కూడా వేదికపైకి And Mahesh వేయించేసి Bhagwat sir. DGP sir is requested to kindly accept the token of love, affection and gratitude, a historic moment. There we have the memento, and then it is designate DGP sir accepting the memento. డీజీపీ కార్యాలయం పక్షాన మహేష్ భగవత్ గారు, పోలీస్ అకాడమీ పక్షాన అభిలాష మేడం గారు. మరి మనమిచ్చే గిఫ్ట్ ఏమిటి? గట్టిగా చప్పట్లతో ఆనందాన్ని, ఆప్యాయతను మన రాన్ని వ్యక్తం చేద్దాం. పెద్దలు శివధర్ రెడ్డి గారికి, పెద్దలు సివి ఆనంద్ గారికి. There we had Mahesh Bhagwat sir giving the memento to DGP sir. Now we have the 3 cheers, Jai Jaikar for the DGP sir. विदाई परेड मेरे साथ 3 बार डीजीपी बी शिवधर रेड्डी महोदय की जयकार बोलेगा. डीजीपी महोदय की विदाई परेड जनरल सल्यूट सलाम शस्त्र. The last general salute by the contingents. Emotions raising.